హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఆంధ్ర బ్యాంక్లో కేవైసీ ఫామ్ నింపడం ఎలానో చూద్దాం. ఇక్కడ ముందుగా నేమ్ అనే దగ్గర మీ నేమ్ రాయాలి. అడ్రస్ దగ్గర మీ అడ్రస్, హౌస్ నెంబర్, విలేజ్ నేమ్, మండల్ అండ్ డిస్టిక్ రాయాలి. ఇక్కడ అకౌంట్ నెంబర్ అనే దగ్గర మీ యొక్క అకౌంట్ నెంబర్ రాయండి. ఒకవేళ మీరు అడ్రస్ చేంజ్ చేయనట్టయితే ఇక్కడ టిక్ మార్క్ చేయండి. లేదా ఒకవేళ మీ అడ్రస్ మారింది, అడ్రస్ చేంజ్ చేయాలనుకుంటే ఈ సెకండ్ దానిలో టిక్ మార్క్ చేసి ముందుగా ఫ్లాట్ నెంబర్ ఇక్కడ రాయాలి. అంటే హౌస్ నెంబర్ రాసి తర్వాత సిటీ అంటే మీ యొక్క మండల్ ఏది అనేది ఇక్కడ రాయాలి. ఇక్కడ రోడ్ నేమ్ అనే దగ్గర మీ యొక్క విలేజ్ నేమ్ రాయండి. పిన్ కోడ్, మీ ఏరియా పిన్ కోడ్ రాయాలి. స్టేట్ మీది తెలంగాణ అయితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ రాసి పిన్ కోడ్, మీ ఏరియా పిన్ కోడ్ అనేది ఉంటుంది, అది రాయాలి. మొబైల్ నెంబర్, మీ యొక్క మొబైల్ నెంబర్ రాయండి. తర్వాత జీమెయిల్, ఇక్కడ ఈమెయిల్ దగ్గర మీ యొక్క జీమెయిల్ రాయండి. దీనిలో ఫాదర్ నేమ్, తర్వాత నెక్స్ట్ దానిలో మదర్ నేమ్ అనేది రాయాలి. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్, మీ ఆధార్ కార్డులో ఉన్న విధంగా, మీ ఆధార్ కార్డులో డేట్ ఆఫ్ బర్త్ ఏ విధంగా ఉందో ఆ విధంగా ఇక్కడ డేటు, మంత్, ఇయర్ రాయాలి. తర్వాత కంట్రీ ఇండియా అని రాయండి. పాన్ నెంబర్, మీ యొక్క పాన్ కార్డ్ నెంబర్ రాయాలి. ఒకవేళ మీకు పాన్ కార్డ్ లేనట్టయితే దీనిలో ఈ ఫామ్ ఏది నింపారో మీరు అదే టిక్ మార్క్ చేయండి. పాన్ కార్డ్ లేని వాళ్ళకి ఫామ్స్ ఇస్తారు, 6061 అనే ఫామ్స్. ఈ ఫామ్లో ఏ ఫామ్ నింపారో మీరు అది టిక్ మార్క్ చేస్తే సరిపోతుంది. ప్రూఫ్ ఆఫ్ డాక్యుమెంట్స్, మీరు ఇప్పుడు ఏ ప్రూఫ్ అనేది సబ్మిట్ చేశారు ఈ కేవైసీ అప్డేట్ చేయడానికి? ఆధార్ కార్డు, ఓటర్ ఐడి, పాస్పోర్టు, డ్రైవింగ్ లైసెన్స్, వీటిలో మీరు ఏది సబ్మిట్ చేశారనేది దీనిలో రాయాలి. ఆక్యుపేషన్ ఆఫ్ ఇండివిజువల్, మీరు ఏం వర్క్ చేస్తారనేది ఇక్కడ రాయండి. మీరు ఈ అకౌంట్ అనేది ఇండివిజువల్గా చేస్తున్నారా, పార్ట్నర్షిప్తో చేస్తున్నారా ఏంటి అన్నది ఇక్కడ రాయాలి. ఒక కంపెనీతో చేస్తున్నారా అంటే కంపెనీ కొరకు అకౌంట్ తీసుకుంటున్నారా, దేని గురించి తీసుకుంటున్నారా అనేది ఇక్కడ టిక్ మార్క్ చేయాలి. యాన్యువల్ ఇన్కమ్, మీ యొక్క సంవత్సర ఆదాయం ఎంత అనేది ఇక్కడ రాయాలి. తర్వాత ఇక్కడ మీ యొక్క అకౌంట్ నెంబర్ రాసి సిగ్నేచర్ యాజ్ పర్ బ్యాంక్ రికార్డ్స్, అంటే మీ బ్యాంకులో మీ సిగ్నేచర్ స్టార్టింగ్ నుంచి ఏ విధంగా ఉందో ఆ విధంగా ఇక్కడ సిగ్నేచర్ చేయాలి. సైడ్కి ఇక్కడ ఫోటో అతికించాలి. ఓకే ఫ్రెండ్స్, ఫామ్ ఇంతటితో కంప్లీట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.